తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన 24 ఏళ్ల గ్రీష్మ, షారున్ ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు బాగానే సాగింది వీళ్ళ ప్రేమాయణం. ఆర్మీకి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరడంతో ప్రియుడు షారున్తో సంబంధం తెంచుకునేందుకు గ్రీష్మ ప్రయత్నించింది. షారున్ అడ్డు తొలగించుకునేందుకు యువతి ప్రణాళిక వేసింది. 2022 అక్టోబర్ 14న ప్రియుడిని ఇంటికి పిలిపించి జ్యూస్లో విషం కలిపి ఇచ్చింది. దాంతో కాసేపటికే వాంతులు రావడంతో అనారోగ్యం పాలవడంతో బాధితుడు 11 రోజుల తర్వాత లివర్, కిడ్నీ లాంటి ప్రధాన అవయవాలు దెబ్బతిని ప్రాణాలు విడిచాడు. ప్రియుడిని చంపిన నేరానికి కేరళ సెషన్స్ కోర్టు గ్రీష్మకి మరణశిక్ష విధించింది. ఈ మహిళా చర్యలు సమాజానికి అత్యంత హానికరమైన సందేశాన్ని పంపాయని, ప్రేమకు ఉన్న పవిత్రతను తగ్గించాయని పేర్కొంది. తనపై గతంలో ఎటువంటి కేసులు లేవని, విద్యార్హతలు, తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు కారణాలతో శిక్షణ తగ్గించాలని గ్రీష్మ కోర్టును అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయిన ఈ రోజుల్లో సమాజం ఒక్కసారి ఆలోచించాలి. ఆడైనా మగైనా అసలు సమాజం ఎట్టిపోతుంది, ఎలా ఆలోచిస్తుంది, అసలు మనం ఏ నాగరికతలో ఉన్నాం ఒక్కసారి ఆలోచించాలి.